నా కొడుకా. Just in 4 days. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ రామ్ పోతినేని కాంబినేషన్లో తెరకెక్కిన డబుల్ స్మార్ట్ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం కానుకగా ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్గా రిలీజ్ చేశారు. ఆల్రెడీ ప్రీమియర్స్ ప్రారంభమయ్యాయి. ఏపీ, తెలుగు రాష్ట్రాలలో కూడా షోలు పడ్డాయి. రామ్ పోతినేని ఈ చిత్రంలో హిట్ ట్రాక్ ఎక్కాలని భావిస్తున్నాడు. ఇక పూరి జగన్నాథ్కు అయితే ఈ చిత్రం చాలా కీలకమని చెప్పొచ్చు. ఈ చిత్రంలో రామ్ పోతినేని జంటగా కావ్య థాపర్ నటించింది. 162 నిమిషాల నిడివి ఉన్న ఈ చిత్రము రామ్ చిన్ననాటి సన్నివేశాలతో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత సంజయ్ దత్ బిగ్ బుల్ పాత్రని యాక్షన్ సీన్తో పరిచయం చేస్తారు. చిన్న ట్విస్ట్ వెరైటీగా అనిపించే ఫైట్తో రామ్ పోతినేని స్టైలిష్ ఎంట్రీ ఇస్తాడు. ఫస్ట్ హాఫ్ వరకు సినిమా నెమ్మదిగా సాగుతుంది. పూరి జగన్నాథ్ రామ్ పోతినేని ఎనర్జీని హైలైట్ చేస్తూ సన్నివేశాలు తెరకెక్కించారు. ఫస్ట్ హాఫ్ డీసెంట్గా ఉంది. పూరి జగన్నాథ్ తన స్టైలిష్పై దృష్టి పెట్టారు. ఫస్ట్ హాఫ్ని రామ్ ఎనర్జీ కాపాడింది. ఓవరాల్గా ఫస్ట్ హాఫ్ పాక్షికంగా వర్కౌట్ అయింది. సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్తో పోల్చుకుంటే చాలా గొప్పగా ఉంది. సెకండ్ హాఫ్లో పూరి జగన్నాథ్ మార్కు, డైలాగులు, ట్విస్టులు, మదర్ సెంటిమెంట్ అన్నీ వర్కౌట్ అయ్యాయని తెలుస్తుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ విషయంలో మణిశర్మ అదరగొట్టేశారు. సినిమాగా ఆయన ప్రాణం పోశారు. సాంగ్స్ కొన్ని మాత్రం బాగానే ఉన్నాయి, కానీ బీజిఎం మాత్రం అదిరిపోయింది. ఈ చిత్రానికి మైనస్ ఏదైనా ఉందంటే అది ఫస్ట్ హాఫ్లో కొన్ని సన్నివేశాలు. అదేవిధంగా ఆలీ కామెడీ కూడా అని తెలుస్తున్నది. మరికొందరు మాత్రం లైగర్ కంటే బాగుంది, అంతే, గొప్ప సినిమా కాదు, పూరి ఇంకా బెటర్గా కంబ్యాక్ ఇవ్వాలి అని అంటున్నారు. ఓవరాల్గా డబుల్ స్మార్ట్ చిత్రానికి పర్ఫెక్ట్ హిట్ టాక్ అయితే రావడం లేదు. అంతా రామ్ ఎనర్జీ, మణిశర్మ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సెకండ్ హాఫ్ గురించి మాట్లాడుతున్నారు. డబుల్ స్మార్ట్ చిత్రం కమర్షియల్గా వర్కౌట్ అయితేనే పూరి జగన్నాథ్ కంబ్యాక్ ఇచ్చినట్లు.